డిగ్రీ చదువుకునే రోజుల్లో గ్రూప్ 2, గ్రూప్ 1, సివిల్ సర్వీసెస్ వీటి గురించి అసలు ఆలోచనే ఉండేది కాదు. ఎందుకంటే కాలేజ్ లైబ్రరీలో, కాలేజ్ ప్రెమిసెస్లో కొంతమంది మాట్లాడుకునేవాళ్ళు. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా బాగా ఖర్చుతో కూడుకున్న పని, వెరీ ఎక్స్పెన్సివ్, వీటికి పెద్ద పెద్ద బుక్స్ చదవాలి, అసలు ఆ బుక్స్ కొనే అంత స్తోమత కూడా మనకు ఉండదు. ఎందుకంటే మనమంతా కూడా రూరల్ ఏరియా నుండి వచ్చాము, ఎక్కడో మారుమూల పల్లెటూరు నుండి వచ్చాము, కాబట్టి మనం అఫోర్డ్ చేయలేము. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కాస్ట్లీ బుక్స్ చదవాలి, వీటితో పాటు మంచి మంచి కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకోవాలి, వాటికి మనం పే చేయలేము. అందుకే ఆలోచన రాలేదు ఎప్పుడు కూడా. గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అనే ఆలోచన ఎప్పుడు రాలేదు. అసలు ఆ టైంలో మొబైల్ ఫోనే లేదు. అసలు మొబైల్ ఫోను వాడే అంత స్తోమత కూడా లేదు అప్పుడు. ఫ్రాంక్లీ స్పీకింగ్, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. కానీ ఒకటే ఆలోచన ఏంటంటే, ఒక మారుమూల పల్లెటూరు నుండి వచ్చాం, ఎలాగైనా సరే డిగ్రీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి. BA ఇంగ్లీష్ లిటరేచర్, మంచి కాలేజ్, బీటీ కాలేజ్లో సీట్ వచ్చింది. అప్పుడు సీట్ రావాలంటే చాలా గగనం, చాలా కష్టం. ఎందుకంటే మంచి మార్క్స్ రావాలి. అది కూడా BA లిటరేచర్లో లిమిటెడ్ సీట్లు అనమాట. 15+5 అంటే 20 సీట్స్ మాత్రమే. అంటే 15 సీట్స్ ఫిల్ అయిపోతే మళ్ళీ యూనివర్సిటీ నుండి ఒక 5 సీట్స్కి పర్మిషన్ తీసుకుంటారు, అంతే. 20 సీట్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఫిల్ అయిపోయేవి. దీంట్లో ఇంటర్మీడియట్లో మార్క్స్ని ఆధారంగా చేసుకొని సీట్ వచ్చేది. నాకు అప్పుడు అంటే నా సెలక్షన్ లిస్ట్లో నా పేరు అంటే 3rd ప్లేస్లో ఉండేది. అంటే 20 మంది ఉన్నారు కదా సెలక్షన్ లిస్ట్లో, 20 మంది. ఆ 20 సీట్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళలో నేను 3వ వాడిని అనమాట, మార్కుల పరంగా. సో ఎలాగైనా సరే సీట్ వచ్చింది. మంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ చాలా స్ట్రాంగ్గా ఉండేది అప్పుడు. అద్భుతమైన లెక్చరర్స్, చాలా బాగా మోటివేట్ చేసేవాళ్ళు వాళ్ళు. అప్పుడు ఒకటే ఆలోచన ఏంటంటే, డిగ్రీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి, ఇంగ్లీష్ లిటరేచర్ మీద పట్టు సాధించాలి, SU యూనివర్సిటీలో సీటు సంపాదించుకోవాలి, ఫ్రీ సీట్ రావాలి. మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలో చదివే అంత స్తోమత లేదు అప్పుడు. ఆ స్తోమత లేదు ఎందుకంటున్నానంటే, తల్లిదండ్రులు అక్కడ ఏదో వ్యవసాయ కూలీలు, భూమి ఉంది కానీ పంటలు పండడం లేదు, పరిస్థితులు బాగలేవు, కాబట్టి వాళ్ళను కూడా మనం బ్లేమ్ చేయడానికి లేదు కదా, అర్థం చేసుకోవాలి. అందుకే మదనపల్లి బీడీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత డిగ్రీకి అక్కడ వచ్చిన రూమ్ తీసుకొని సొంతంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం. అదే కిరోసిన్ స్టవ్ ఉండేది. 3 పూట్ల అన్నం చేసుకొని తినడం. అంటే ఓ 10 రూపాయలు కేజీ, 10 రూపాయలు బియ్యం అంతే. లో క్వాలిటీ బియ్యం తెచ్చుకోవడం. సో అవే ఒక 100 రూపాయలు అనుకోండి, 10 కేజీలు బియ్యం తీసుకోవడం. ఆ బియ్యం వండుకొని ఆ ఊరగాయ ప్యాకెట్లు అవి అడ్జస్ట్ చేసుకొని తినాలి. ఇది మన కెపాసిటీ యాక్చువల్గా. దట్ ఈస్ ద రియాలిటీ. కాబట్టి ఈ పెద్ద పెద్ద డ్రీమ్స్ అవి ఉండేవి కాదు అప్పుడు. డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి, MA ఇంగ్లీష్ జాయిన్ అవ్వాలి ఫస్ట్. తర్వాత MA ఇంగ్లీష్ తర్వాత టీచర్ అవుతామా, లెక్చరర్ అవుతామా అనేది అప్పుడు ఆలోచన లేదు. ఫస్ట్ అప్లికేషన్ ఏంటి, డిగ్రీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఇంగ్లీష్ లిటరేచర్ మీద బాగా పట్టు సంపాదించాలి, ఎలాగైనా సరే MA ఇంగ్లీష్ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. అప్పుడు ఫ్రీ సీట్ వస్తుంది, హాస్టల్లో కూడా మనకు ఫ్రీ సీట్ వస్తుంది, హ్యాపీగా చదువుకోవచ్చు. అదొకటే డ్రీమ్. సో దానికి తగ్గట్టు ఏం చేసాం, బాగా 3 ఇయర్స్ బాగా చదువుకున్నాం. తర్వాత MA ఇంగ్లీష్కి అప్పుడు ఇప్పుడులాగా అంటే ఇప్పుడైతే మొత్తం స్టేట్ వైడ్ ఒక ఎగ్జామ్ జరుగుతుంది కదా, అప్పుడు అట్లా కాదు. యూనివర్సిటీ వైజ్ సపరేట్గా ఎగ్జామ్ జరిగేది అప్పుడు. SK యూనివర్సిటీకి సపరేటు, SU యూనివర్సిటీ సపరేట్, ఇలా జరిగేది అనమాట. ఆంధ్ర యూనివర్సిటీకి సపరేట్గా జరిగేది. నేను అప్లై చేసింది ఓన్లీ SU యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి. వెరీ రెప్యూటెడ్ యూనివర్సిటీ అప్పుడైతే, నేను చదువుకునే రోజుల్లో అయితే. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందని నేను చెప్పను. అప్పుడు అప్లై చేశాను. బాగా ఒక 1 మంత్ టైం ఉండింది ప్రిపేర్ అవ్వడానికి. సిలబస్ చూసుకొని బాగా 1 మంత్ బాగా స్ట్రిక్ట్గా ప్రిపేర్ అయ్యి, దేవుడి దయ వల్ల మంచి ర్యాంకే వచ్చింది. 4th ర్యాంక్ వచ్చింది అప్పుడు. ఆ టైంలో ఫ్రీ సీట్ వచ్చింది. జస్ట్ 1150 రూపీస్ అడ్మిషన్ ఫీజు అనమాట. అది కూడా మళ్ళీ రీఫండ్ అయిపోయిన తర్వాత
హాస్టల్ కూడా డిపాజిట్ ఎంత కట్టాలంటే జస్ట్ 1200 రూపీస్. ఇది ఒక 1150, అది ఒక 1200 కట్టామని, అది మళ్ళీ తర్వాత లాస్ట్లో రీఫండ్ అయిపోయింది. ఇదే దీని తర్వాతే ఇంకా మీరు నంబరు చెప్తున్నాను చూడండి. అప్పుడు నేను ఎంఏ ఇంగ్లీష్లో జాయిన్ అయినప్పుడు ఎక్కడ చీరాల అతను ఫస్ట్ ర్యాంక్, అప్పుడు చీరాల నుండి మా క్లాస్మేట్ అతను అప్పుడు ఫస్ట్ ర్యాంక్, అంటే ఎంఏ ఎంట్రన్స్లో మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్లో అతను ఫస్ట్ ర్యాంక్ అనమాట. అంటే చాలామంది చాలా దూరం నుండి వచ్చారు. యూనివర్సిటీ అంటే అంత రెస్పెక్టబుల్, ఎస్ యూనివర్సిటీ అంటే మీ నంబరు చాలామంది అయినారు. మంచి బాగా చాలా నిజంగా అన్ని డిపార్ట్మెంట్స్తో, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎకనామిక్స్ కానీ, ఎకనామెట్రిక్స్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మంచి మంచి జెమ్స్ ఉండేవాళ్ళు ఆ టైంలో, మంచి స్టూడెంట్స్. అశోక్ అని పొలిటికల్ సైన్స్లో నిజంగా నెంబర్ 1 స్టూడెంట్ అతను. ఇప్పుడు పంచాయత్ శాఖ డిపార్ట్మెంట్లో ఏదో పనిచేస్తున్నాడు అతను, చాలా నెంబర్ 1 స్టూడెంట్. వీళ్ళందరితో కూడా మా ప్రొఫెసర్ ఒక ఆమె చెప్పేవాళ్ళు, ఒక మేడం, శారదా మేడం అని, ఇప్పుడు కూడా ఉన్నారు మేడం అక్కడ. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్కి మీరు ఎప్పుడు కూడా స్టిక్ అయిపోవద్దండి, బావిలో కప్పలాగా ఇక్కడే ఉండిపోవద్దండి. మీరు యూనివర్సిటీలో అన్ని డిపార్ట్మెంట్స్ని సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది డిపార్ట్మెంట్ వాళ్ళతో, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు ర్యాపో పెంచుకోండి, మింగిల్ అవ్వండి, కమ్యూనికేట్ అవ్వండి వాళ్ళతో. మీరు మీ ఎవరైతే లైక్ మైండెడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళతో మీరు ఎక్కువ టైం కేటాయించండి. యూ విల్ కమ్ టు నో మెనీ థింగ్స్ అని, చాలా విషయాలు తెలుసుకుంటారు, మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు, అదే కావాలి మీకు అని చెప్పేది మేడం, అని చెప్పేవాళ్ళు మేడం. మేడం చెప్పినట్లే అది నిజంగానే ఇంప్లిమెంట్ చేశాం. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండేది, మంచి మంచి ఎవరైతే బాగా మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం, వాళ్ళ నుండి కొన్ని విషయాలు నేర్చుకోవడం. సో ఇలా బాగా చాలా విషయాలు నేర్పించింది ఎస్వి యూనివర్సిటీ అయితే, నిజంగా చాలా అద్భుతంగా నేర్పించింది. దాని తర్వాతే కదా తెలిసింది లైఫ్. ఓ ఎంఏ ఇంగ్లీష్ చేసాం, తర్వాత నెట్ సెట్ చదవాలి, తర్వాత తెలిసిందనమాట. ఇంకా అక్కడ నుండి వెనక్కి తిరిగి చూసుకోలే, ఎప్పుడూ ఒకటే ధ్యాస, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన తర్వాత ఇంకా లిటరేచర్ మీద పూర్తిగా ఫోకస్ పెరిగిపోయింది. ఇంకా విపరీతంగా అప్పుడు తిరుపతిలో ప్రకాశం రోడ్లో బహుశా ఇప్పుడు కూడా దొరుకుతాయి సెకండ్ హ్యాండ్ బుక్స్, కానీ తక్కువ. అప్పుడు సెకండ్ హ్యాండ్ బుక్స్ ఎక్కువగా దొరికేటివి. రెహమాన్ బుక్ స్టాల్ అని, తర్వాత ఒక ఆయన పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన వయసులో, ఆయన ఇంగ్లీష్ లిటరేచర్ బుక్స్ సెకండ్ హ్యాండ్లో భలే సేకరించేవాళ్ళు అనమాట. ఆ బుక్ స్టాలు, తర్వాత అక్కడ ఒక రుద్ర బుక్ స్టాల్ అని, చాలా బుక్ స్టాల్లో మనకు సెకండ్ హ్యాండ్స్లో బుక్స్ బాగా దొరికేవి, అఫోర్డ్ చేయగలిగే వాళ్ళం. ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఉంటే ఒక మంచి లిటరేచర్ బుక్ దొరికేది. సో అలా ఈవినింగ్ వాక్ వెళ్తే ఇంకా ఒకటే పనే ఏంటంటే లిటరేచర్ బుక్స్ కొనుక్కోవాలి. బాగుండింది, బాగా బుక్స్ కలెక్ట్ చేసాం. ఇప్పుడు కూడా ఉన్నాయి ఇక్కడ లోపల ర్యాక్లో చాలా లిటరేచర్ బుక్స్ ఉన్నాయి. అప్పుడు కొనిండేటివి. తర్వాత నేను డిఎల్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక 4000 రూపాయలు పెట్టి అదే పనిగా ఈ సిలబస్కి సంబంధించి ఇప్పుడు ఏబిపిఎస్సి రిలీజ్ చేస్తుంది కదా నోటిఫికేషన్స్, జేఎల్ అంటే జూనియర్ కాలేజ్ లెక్చర్స్, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్, వీటన్నిటికీ కూడా నోటిఫికేషన్ వచ్చినప్పుడు సిలబస్ వస్తుంది కదా, ఈ సిలబస్కి సంబంధించి సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకొని ఆ బుక్స్ అన్నీ కూడా చెన్నైలో ట్రిపుల్ కేన్ అని ఉంది ఏరియా, మనం అక్కడ బీచ్కి వెళ్ళే ఆ ప్రాంతంలో ట్రిపుల్ కేన్ అని ఒక ఏరియా ఉంటుంది. అక్కడ లిటరేచర్ బుక్స్ చాలా బాగా దొరుకుతాయి అని, బ్రాండ్ న్యూ బుక్స్ అనమాట. ₹1 కూడా తగ్గించుకోరు వాళ్ళు, మనం అంతా ఇవ్వాల్సిందే, ప్రైస్ ఎంత ఉంటే అంతా ఇవ్వాల్సిందే. అప్పుడు 4000 రూపాయలు పెట్టి నేను, మా బ్రదర్ ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చర్ అతను, నేను ముద్దుగా రెడ్ బాబు అని పిలుచుకుంటాను, అతని పేరు హరి, హీఈస్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనమాట. అతను నేను ఇద్దరం వెళ్ళి బుక్స్ అన్ని సెర్చ్ చేసి అన్నీ మొత్తం టెక్స్ట్లు, గైడ్లు దొరికితే గైడ్లు అన్నీ కొనుక్కొని అవన్నీ తెచ్చుకొని స్ట్రిక్ట్గా ప్రిపేర్ అయ్యి చాలా పూర్తిగా డెడికేటెడ్గా. అప్పుడు నేను ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఆర్ట్స్ కాలేజ్, తెలుసు కదా తిరుపతిలో ఆర్ట్స్ కాలేజ్ ఉంది కదా, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడే చదువుకున్నారు. అదే క్లాస్ రూమ్లో నేను టీచ్ చేశాను. ఇప్పుడు దాని తర్వాత అంటే నాది పీజీ అంతా అయిపోయిన తర్వాత, నేను చెప్పాను కదా పీజీలో ఉన్నప్పుడు సెకండ్ హ్యాండ్ బుక్స్ బాగా కొనేవాళ్ళము. దాని తర్వాత నాకు మళ్ళీ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్లో, తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ ముందర ఆల్బర్ట్ ఐన్స్టీన్ విగ్రహం ఉంటుంది, స్టాచ్యూ ఉంటుంది, బాలాజీ కాలనీలో అక్కడ అనమాట. చాలా పెద్ద కాలేజ్, మీకు కూడా తెలిసే ఉంటుంది. అక్కడే నాకు కాంట్రాక్ట్ లెక్చరర్గా అవకాశం వచ్చింది.
నేను అప్లై చేసుకున్నాను, నేను సెలెక్ట్ అయ్యాను, అక్కడ అవకాశం వచ్చింది. అక్కడ 2016లో నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ ఇది 2016లో నేను కాంట్రాక్ట్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. 2016లో డిసెంబర్లో ఇది నోటిఫికేషన్ వచ్చింది, ఇది డిఎల్ నోటిఫికేషన్ వచ్చింది. అప్పటికే నేను దానికి ఎలిజిబిలిటీ ఉంది నాకు. తర్వాత నేను అప్లై చేశాను, ఒక 5 months టైం ఉంది. అప్పుడు నేను వర్క్ చేస్తూనే ఉన్నాను, ఎక్కడ కోచింగ్ వెళ్ళలేదు, ఏం వెళ్ళలేదు. అప్పటి వరకు నాకు ఒకటే ఏంటంటే, అసలు జనరల్ స్టడీస్ గురించి నాకు ఏం తెలియదు, నేను ఎప్పుడు చదవాల, ఓన్లీ లిటరేచర్ గురించి మాత్రమే చదివాను. నేను ఓన్లీ లిటరేచర్ గురించి మాత్రమే చదివి అప్పుడు ఇంకా జనరల్ స్టడీస్ స్టార్ట్ చేశాను. 150 marks ఉంటుంది అది. యాక్చువల్గా చెప్తున్నాను చూడండి, జనరల్ స్టడీస్ మీద మనం పట్టు సాధిస్తేనే మన ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా, లేదంటే లేదు. మన మదర్ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నా కూడా పేపర్ 2లో జనరల్ స్టడీస్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. అప్పుడు స్టార్ట్ చేసి అర్లీ మార్నింగ్ జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ చదవడము, తర్వాత మళ్ళీ ఈవినింగ్ నుండి నైట్ 11 దాకా 1 గంట అవుతుంది చెప్పలేం పడుకునేకి. అప్పుడంతా మొత్తం అంతా చదవడం, లిటరేచర్ అంతా చదవడం, అట్లా మొత్తం ఫోకస్డ్గా తింటామో ఒప్పుడు తింటామో లేదు, రూమ్లో వంట చేసుకొని తినడం, తర్వాత కాలేజీకి వెళ్ళి మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా కాలేజీలో పనిచేయడం, అక్కడ చదువు చెప్పడం, ఆర్ట్స్ కాలేజీలో మళ్ళీ క్లాసులు పర్ఫెక్ట్గా చెప్పడమే, అందులో కాంప్రమైజ్ లేదు. యాజ్ యూజువల్గా పని చేస్తూ మార్నింగ్ ఈవినింగ్ మాత్రం చదువుకున్నాను నేను నంబరు. తర్వాత నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయ్యాను. ఇప్పుడు 2016 నోటిఫికేషన్ వచ్చింది. 2017లో 17 జూన్లో ఎగ్జామ్ జరిగింది. తర్వాత మళ్ళీ డిసెంబర్లోనే లాస్ట్లో అప్పుడు ఇంటర్వ్యూ జరిగింది. దాని తర్వాత మళ్ళీ అది అపాయింట్మెంట్ ఎప్పుడు ఇచ్చారంటే, పోస్టింగ్ ఎప్పుడు వచ్చిందంటే 2018 జూన్లో వచ్చింది. సో అట్లా రైట్. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేంత నాకు నాలెడ్జ్ లేదు అని అనుకుంటే, గ్రూప్ 2కి నాలెడ్జ్ లేదు అనుకున్నప్పుడు, తర్వాత ఒకదాన్ని నమ్ముకున్నాం, ఎస్ లిటరేచర్ ఎలాగైనా సరే మనకు అన్నం పెడుతుంది, లిటరేచర్లోనే మనం ముందుకు వెళ్ళాం. కొంచెం టైం పట్టింది కూడా, బట్ భగవంతుడి దయ వల్ల సక్సెస్ వచ్చింది. ఎందుకంటే సక్సెస్ ఊరికే రాలేదు. ఎందుకంటే భగవంతుడి దయ అనేది ఎందుకని చెప్పానంటే, మనం చదువుకున్న చదువుకి ఒక నోటిఫికేషన్ వచ్చింది, అది భగవంతుడి దయ 100%. ఆ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దానికి చదివాం, ఉద్యోగం సాధించాం డెడికేటెడ్గా, రైట్. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్ టు యూ ఆల్ గైస్. ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ నేను చాలా చేస్తాను ఖచ్చితంగా, రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ కానీ, తర్వాత చాలామంది ఆస్పిరెంట్స్కి ఇన్స్పిరేషనల్గా ఉండే వీడియోస్. ఎక్కడ కూడా డిమోటివేట్ చేయను, నెగిటివ్గా మాట్లాడను. ఎందుకంటే నెగిటివిటీ అనేది చాలా ప్రమాదకరం, అది మనం వెనక్కి లాగుతుంది కాబట్టి. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.